జూలై 12, 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, మీరు సత్యాతి సత్యమైన వైష్ణవులుగా అవ్వాలి. సత్యమైన వైష్ణవులు భోజనం యొక్క పద్యముతో పాటుగా పవిత్రముగా కూడా ఉంటారు. ప్రశ్న: ఏ అవగుణము గుణముగా పరివర్తన చెందినట్లయితే నావ ఆవలి తీరానికి చేరుకోగలదు? జవాబు: అన్నింటికన్నా పెద్ద అవగుణము మోహము. మోహము కారణముగా సంబంధీకుల స్మృతి సతాయిస్తూ ఉంటుంది. ఎవరి సంబంధీకులైనా మరణించినట్లయితే 12 నెలల వరకు వారిని తలుచుకుంటూ ఉంటారు. ముఖము కప్పుకొని ఏడుస్తూ ఉంటారు. వారు గుర్తుకు వస్తూ ఉంటారు. అదేవిధంగా ఒకవేళ తండ్రి స్మృతి సతాయించినట్లయితే రాత్రింబవళ్ళు మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది. ఏ విధంగా లౌకిక సంబంధీకులను స్మృతి చేస్తారో అదేవిధంగా తండ్రిని స్మృతి చేసినట్లయితే అది అహో సౌభాగ్యము. ధారణ కొరకు ముఖ్యసారము. మొదటి పాయింట్: ఏ విధంగా తండ్రి అపకారులకు కూడా ఉపకారం చేస్తారో అలా తండ్రిని ఫాలో చేయాలి. ఎవరైనా ఏదైనా అంటే విని విననట్లుగా వదిలేయాలి. చిరునవ్వు నవ్వుతూ ఉండాలి. ఒక్క తండ్రి నుండే వినాలి. రెండో పాయింట్: సుఖవంతులుగా అయ్యి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. పరస్పరం కొట్లాడుకోవడము, గొడవ పడడము చేయకూడదు. వివేకవంతులుగా అయ్యి తమ జోలెను అవినాశి జ్ఞానరత్నాలతో నిండుగా చేసుకోవాలి. వరదానము: సాగరం యొక్క లోతుల్లోకి వెళ్ళి అనుభవము రూపీ రత్నాలను ప్రాప్తి చేసుకునే సదా సమర్థ ఆత్మా భవ. సమర్థ ఆత్మలుగా అయ్యేందుకు యోగం యొక్క ప్రతి విశేషతను, ప్రతి శక్తిని మరియు జ్ఞానానికి సంబంధించిన ప్రతి ఒక్క ముఖ్యమైన పాయింట్ను అభ్యాసము చేయండి. అభ్యాసములో ఉండే ప్రేమలో నిమగ్నమై ఉండే ఆత్మల ఎదురుగా ఏ రకమైన విఘ్నము నిలవలేదు. అందుకే అభ్యాసం అనే ప్రయోగశాలలో కూర్చోండి. ఇప్పటి వరకు జ్ఞాన సాగరము, గుణాల సాగరము, శక్తుల సాగరములో పైపై ఉన్న అలలలో తేలియాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు సాగరము లోతుల్లోకి వెళ్ళండి. అప్పుడు అనేక రకాల విచిత్రమైన అనుభవాల యొక్క రత్నాలను ప్రాప్తి చేసుకుని సమర్థ ఆత్మలుగా అవుతారు. స్లోగన్: అశుద్ధతయే వికారాల రూపీ భూతాలను ఆహ్వానిస్తుంది. అందుకే సంకల్పాలలో కూడా శుద్ధముగా అవ్వండి. అవ్యక్త సూచనలు: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. బ్రహ్మ బాబా విశేషంగా శ్రేష్ఠ సంకల్పాల ద్వారా పిల్లలను ఆహ్వానించారు, అనగా రచనను రచించారు. ఈ సంకల్పాల రచన కూడా తక్కువైనదేమీ కాదు. శ్రేష్ఠ శక్తిశాలి సంకల్పాలు ప్రేరణను అందించి రకరకాల ధర్మాలకు చెందిన పరదాల నుండి వారిని బయటకు తీసి సమీపంగా తీసుకువచ్చాయి. అలా పిల్లలైన మీరు కూడా శక్తిశాలి శ్రేష్ఠ సంకల్పదారులుగా అవ్వండి. మీ సంకల్పాల శక్తిని ఎక్కువగా ఖర్చు చేయకండి. వ్యర్థముగా పోగొట్టుకోకండి. అప్పుడు శ్రేష్ఠ సంకల్పాల ద్వారా ప్రాప్తి కూడా శ్రేష్టముగా ఉంటుంది. ఓం శాంతి.